నమస్తే. బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో అన్ని సంఘాలంతా కూడా ప్రభుత్వం పైన గుర్రుగా ఉంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం కావచ్చు, ఆర్డినెన్స్ కానీ వీటిని అన్నిటి కూడా ఎవరు కూడా బీసీ సంఘాలు అయితే లోకల్గా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అన్ని సంఘాలు దర్దాపుగా ఒకటి రెండు సంఘాలు రేవంత్ రెడ్డితో కలిసిపోయినట్టుగా కనబడతా ఉన్నాయి తప్పించి మిగతా అంతా కూడా కేవలం కాలయాపన కోసం మాత్రమే బీసీలకు మోసం చేసేందుకు మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అందరూ కూడా అదే భావిస్తూ ఉన్నారు. మనతో పాటు దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు, బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి దుర్గయ్య గౌడ్ గారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటిది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది కేవలం బీజేపీ పార్టీ తోటి మాత్రమే సాధ్యం కావట్లేదు, మాకు సంబంధించినటువంటి పోరాటం అంతా కూడా మేము చేసినాం, కానీ అక్కడ బీజేపీ మాత్రమే అడ్డుపడుతుంది రిజర్వేషన్లకు అన్నటువంటి భావన వ్యక్తపరుస్తా ఉన్నారు. ఇది ఏంటన్నా? ముందుగా మన తొలి వెలుగు అంటే బహుజన వాదాన్ని వినిపిస్తున్నటువంటి మన తెలుగు వెలుగు బీసీ సమైక్య ద్వారా ఉదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇతను కమ్యూనిస్టు పార్టీలకు కూడా కాదు. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ఎప్పుడైతే ప్రకటించినరో, ఏదైతే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారో, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 నెలల తర్వాతనే బీసీ కులగణన చేస్తామని చెప్పారు. కానీ బీసీలు పోరాటం చేయంగా దాదాపు సంవత్సర కాలం తర్వాత బీసీల యొక్క కులగణన తీసుకొని కేవలం ఈ రాష్ట్రంలో 2 విడతలుగా చేశారు. అంటే ఒక విడత కాకుండా 2 విడతగా బీసీ కులగణన చేపట్టారు. చేసినటువంటి కూడా దాదాపు ఈ రాష్ట్రంలో బీసీలు 60% పైబడి ఉన్నారు. కానీ కేవలం 57.7% అని చెప్పి బీసీ రిజర్వేషన్ అక్కడ కులగణనలో లెక్కించడం జరిగింది. దాన్ని గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి భవన్కు పంపించారు. మేము అందరం కూడా సంతోషించడం, కృతజ్ఞతలు ఇచ్చడం రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ గడిచినటువంటి 3 నెలలు 4 నెలలు ఏదైతే రాష్ట్రపతి భవన్కు బిల్లు అయిందో, ఈ బీసీలకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 4 నెలలు ఏం చేసింది? అసలు రాష్ట్రపతి భవన్కు కానీ, అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు కావాలనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమని చెప్పి చాలా సందర్భాల్లో బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ, అదేవిధంగా రాష్ట్రపతి భవన్ కానీ తీసుకెళ్ళినటువంటి సంఘటన లేదు. దాంట్లో భాగంగానే ఈ అసెంబ్లీలో తీర్మానానికి మరి ఓటేసినటువంటి బీజేపీ పార్టీ కూడా కులగణన చేసేటప్పుడు ఏ ఒక్క రోజు కూడా ముస్లింలను పక్కకు పెట్టి బీసీ రిజర్వేషన్ కులగణన చేయమని చెప్పలేదు తీర్మానం చేసేటప్పుడు. కానీ తీర్మానానికి ఇక్కడ ఓకే చెప్పారు. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి బీసీలు తిరగబడతారేమని చెప్పి. కానీ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ దగ్గర కూడా మీ యొక్క ఆలోచన విధానం చెప్పాలి. అక్కడ కూడా చెప్పలేదు. తర్వాత రాష్ట్రపతి భవన్లో చెప్పలేదు. మీ ప్రధానమంత్రి దగ్గర కూడా చెప్పలేదు. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కాకముందే ఇదే గుజరాత్లో 70 కులాలు ముస్లింలకు సంబంధించినటువంటి కులాలు ఉంటే అందులో అత్యధికంగా వెనుకబడినటువంటి ముస్లింలను 35 కులాలను బీసీ జాబితాలు చేశారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి సంఘటన ఈరోజు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొన్న అఖిలపక్షాన్ని తీసుకెళ్ళమంటే కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. అన్ని రాజకీయ పార్టీలను పిలవమని చెప్పాము. పిలవకపోగా కాంగ్రెస్ పార్టీని చేశారు. అందులో నేను సంతోషపడే విషయం ఏంటంటే 30 దాదాపు అన్ని జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను 30 మంది వచ్చారు. అక్కడ 30 మంది కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేసి ఈ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. మరి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బయట ఏదైతే జంతర్ మంతర్ చేసినటువంటి విధానాన్ని పార్లమెంటులో ఎందుకు లేవనెత్తట్లేదు? దాదాపు ఇండియా కూటమికి 230 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఈరోజు సింధూర్, ఆపరేషన్ సింధూర్ మీద పార్లమెంటు స్తంభింపజేస్తూ ఉన్నారు. ఎక్కడో బీహార్లో ఓట్లు గల్లంత అయినాయని చెప్పేసి ఈ రోజు పార్లమెంటు స్తంభింపజేస్తూ ఉన్నారు. కానీ కేవలం ఈ దేశంలో 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు, ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి బీసీల యొక్క ఈ రిజర్వేషన్ల అంశం మీద పార్లమెంటుని ఎందుకు స్తంభింపజేయట్లేదు? ఇప్పుడు మీరు బీసీ సంఘాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ నరేంద్ర మోడీ ఒప్పుకుంటాడా, కేంద్రం ఒప్పుకుంటుందా అనేది ఆయన మేనిఫెస్టో చెప్పలేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలో కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే చేస్తామన్నటువంటిది కాదు. మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తామన్నటువంటిది. ఇప్పుడు మీరు ఈ సంఘాలుగా ఈ తప్పుని 42% రిజర్వేషన్లు ఆపడానికి ప్రధానమైనటువంటి శత్రువుగా ఎవరు చూస్తారు? బీజేపీ చూస్తారా, కాంగ్రెస్ చూస్తారా? ప్రధానమైనటువంటి శత్రువు బీజేపీ.
కానీ ప్రధానమైనటువంటి శత్రు మీద పోరాటం చేయడంలో విఫలమవుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ విఫలం చెందుతూ ఉంది అక్కడ. ఇప్పుడు ఇందాక చిరంజీవి గారు ఏదైతే చెప్పినటువంటి విధానం ప్రకారంగా మీరు రైతు చట్టాలను ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంటులో ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు, ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తట్లేదు? నిజంగా పార్లమెంట్లో బిల్లు కావాలంటే ఎవరిని కలవాలా? రాష్ట్రపతి అపాయింట్మెంట్ కాదు కదా, కావాల్సి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇప్పటి వరకు తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి బీసీ రిజర్వేషన్లకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు నాయకులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంది, ఇందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదట. మేము వాళ్ళకందరికీ ఒకటి సమాధానం చెప్తా ఉన్నాం. ఓకే, ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి బీసీ రిజర్వేషన్లలో బీసీ కులగంలో ముస్లింలు ఉన్నారు, ఓకే. కానీ పార్లమెంట్లో పెట్టినటువంటి మహిళా బిల్లులో 32% మహిళా బిల్లు పెట్టారు. దాంట్లో బీసీ మహిళల యొక్క సపోర్ట్ ఎంత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కదా, ఎందుకు తేల్చట్లేదు? అదేవిధంగా బీసీలకు దాదాపు 70 కోట్లు ఉన్నటువంటి బీసీలకు కేంద్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు కదా, మరి ఎందుకు మంత్రిత్వ శాఖ లేదని చెప్పి ఇప్పటివరకు అడగలేదు మీరు? అంటే అదేవిధంగా ఈ జాతి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చి, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంటే ఎప్పుడో కాకపోతే మండల్ గారు ఎప్పుడో దాదాపు 1990 లోపలనే కంటే ముందే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 3742 కులాలు ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి మీద ఆర్ఆర్ఏ మండల్ గారు చేసేసి 27% రిజర్వేషన్లను ఆ రోజు కల్పించారు. ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్లలో ఇప్పటి వరకు అమలవుతున్నది కేవలము నామమాత్రం 9%, 10% అనేటువంటి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ఏంటంటే కేవలం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లకే మీరు ఈ విధమైనటువంటి ఆలోచన ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మరి రేపు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీ యొక్క పరిస్థితి ఏంటి, మీ యొక్క విధానం ఏంటని చెప్పేసి ప్రశ్నించదలుచుకున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కేవలం కోర్టు చెప్పిందనో ఏది చెప్పిందనో కాదు, దాదాపు 2 సంవత్సరాలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఒక నెల 2 నెలలు వాయిదా వేసినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు. కానీ మీరు ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తానన్నారో వెళ్ళాల్సినట్టు అవసరం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గోడ మీద పిల్లిలాగా ఉంది ఈరోజు. బీఆర్ఎస్ పార్టీ మేమేం చెప్తామంటే కవిత గారు చెప్పారు బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోతే రాస్తారోక చేస్తారు, రైలు చేస్తామని చెప్పారు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాము, రైలు రాస్తారోక చేస్తారా, లేకపోతే పార్లమెంట్ ముందు ధర్నా చేస్తారా, జంతర్ మంతర్ ముందు ధర్నా చేస్తారా, ఢిల్లీలో చేయండి, చేసేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచండి. అంతేగాని ఇప్పుడు ఆమె విషయం మీరు చెప్పింది కాబట్టి ఆమె ఒక కీలకమైనటువంటి ప్రకటన నిన్న చెప్పింది. మేము బీసీ సంఘాలను కలుపుకొని పోయి నేను ఉద్యమంలో చేస్తాను, నేను బీసీలకు 42% ఇచ్చేంత వరకు. మీరు ఒకవేళ ఆమె ఉద్యమానికి మీరు బీసీ సంఘాలు మద్దతు ఇస్తారా? ఢిల్లీకి పోదామంటే ఆమెతో పాటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 12 మంది విద్యార్థులు బలిదానం చేశారు. అందులో మెజార్టీ బీసీలు ఉన్నారు. ఈరోజు మేమేమంటున్నామంటే ఈ అగ్రకులాలకు బీసీల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మీ కులాలకు సంబంధించినటువంటి కానీ వైశ్యాస్ కానీ బ్రాహ్మణి కానీ చౌదరి కానీ రెడ్డిస్ కానీ రావుస్ కానీ మీరందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండి మీరు పోరాటం చేయండి. ఆ పోరాటం ఇంకా నిజమైనటువంటి పోరాటం అని అనుకుంటే ఖచ్చితంగా బీసీ శక్తులు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేగాని కేవలం నామమాత్రంగా కేవలం గోడ మీద పిల్లలాగా ఇట్లా మాట్లాడతామంటే దాన్ని బీసీలు విశ్లేషించే ప్రయత్నం లేదు, చేసే ప్రయత్నం లేదు. ఓకే సార్, మొత్తానికైతే మాత్రం బీసీలకి వీళ్ళంతా కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా నమ్మేటువంటి స్థితిలోనూ అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. ఇలా ఏదో ఒక పార్టీని బదనం చేయాలనో లేకపోతే ఏదో పార్టీ పైన బీసీ సంఘాలు విషయాన్ని కక్కేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. 2 పార్టీలు కూడా బీజేపీ ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ 2 పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తాను. అది వరకే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ అట్లా మోసం చేసింది. ఇప్పుడు మరోసారి బీసీల నోట్లు మన్ను కొట్టేందుకు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా పోరాటం ఉధృతం చేస్తాం. ఏదో వచ్చే నెలలోనే ఎన్నికలంటే దాన్ని జరుపుకున్నటువంటి అవకాశం కూడా ఉన్నది. మళ్ళీ 1-2 నెలలు పొడిగించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి భావాన్ని దుర్గగౌడ అయితే చెప్తాం. చూస్తూనే ఉండండి మనతో.